వెల్కమ్ టు వాస్తవం హెల్త్ అవర్. ఈరోజు డాక్టర్ రాజా నంద్యాల్ వాస్తవంతో ఉన్నారు. డాక్టర్ రాజా నంద్యాల్ సీనియర్ మోస్ట్ నియోనేటాలజిస్ట్. ఆయన యుఎస్లో గత 45 ఇయర్స్ నుంచి నియోనేటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు. నెలలు నిండక ముందే పిల్లలు పుడితే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయా? ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి? డాక్టర్ రాజా నంద్యాల గారి దగ్గర నుంచి ఆ విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రాజా గారు. నమస్కారం అండి. నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో నియోనేటాలజిస్ట్గా మీ అనుభవాలు, దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే ముందు మీరు ఇండియాలో ఎక్కడి నుంచి, మీ ఎడ్యుకేషన్ ఎక్కడ, కొద్దిగా వివరాలు మాతో పంచుకోగలరా? నేను పుట్టింది పెరిగింది విజయవాడలో. లైలా కాలేజ్ చదువుకున్నాను. ఎంబీబీఎస్ వైజాగ్లో, ఎండి గుంటూరులో చేశాను. 1975లో అమెరికాకు వచ్చాను. నేను ఇప్పుడు ఓక్లహోమా యూనివర్సిటీలో ఫుల్ టైం ఫ్యాకల్టీ, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్. ప్రీమెచ్యూర్ బర్త్ అంటే ఎన్ని వారాల లోపు పిల్లలు పుడితే దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అని అంటారు? పిల్లలు 37 వారాల తర్వాత 42 వారాల లోపల పుట్టిన వాళ్ళని టర్మ్ బేబీస్ అంటారు. 37 వారాల కన్నా ముందుగా పుట్టిన వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు. ఓకే, 37 వారాలు లోపు గనక పిల్లలు పుడితే దాన్ని ప్రీమెచ్యూర్ బర్త్ అని అంటాం. ఓకే, వాళ్ళు కూడా 34 నుంచి 37 వారాల దాకా పుట్టిన వాళ్ళని లేట్ ప్రీటర్మ్ అంటారు. వీళ్ళు టర్మ్ బేబీస్ లాగా ఉంటారు, కానీ వాళ్ళ బాడీ ఫంక్షన్ మటుకు ప్రీమెచ్యూర్ బేబీస్ లాగా ఫంక్షన్ అవుతుంది. అయితే ఈ ప్రీమెచ్యూర్ బేబీస్లో అసలు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి చాలామందికి ఊపిరితిత్తులు తయారై ఉండవు. మామూలుగా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండు కూడా ఎక్స్చేంజ్ అవుతాయి లంగ్స్లో. ఈ లంగ్స్ ప్రిమెచ్యూర్గా పుట్టడం వల్ల ఆ ఎక్స్చేంజ్ సరిగ్గా పనిచేయదు. దానికోసమని మిషన్లు లైక్ రెస్పిరేటర్ అంటారు. దానివల్ల వాళ్ళకి బతికే అవకాశం ఎక్కువ. ఊపిరితిత్తులే కాకుండా వారాలకు ముందు పుట్టిన వాళ్ళకి మిగతా బాడీ పార్ట్స్ కూడా సరిగా ఫార్మ్ అవ్వవు. వాళ్ళ కిడ్నీస్, బ్రెయిన్, ప్రేవులు అన్నీ కూడా ఏ వారంలో పుడితే ఆ వారంలో ఉన్నట్టుగా పనిచేస్తాయి. టర్మ్ బేబీ లాగా పనిచేయవు. అందువల్ల వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ మేము నియోనటాలజిస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్లో లెర్నింగ్ డిఫికల్టీస్ కూడా కామన్. టర్మ్ బేబీస్ కూడా కొంతమందికి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్. తల్లి గర్భంలో 37 వారాల నుంచి 42 వారాల లోపు ఉండలేకపోవడం వల్ల ప్రకృతి సిద్ధంగా వాళ్ళకి లభించే పరిపక్వత, మెచ్యూరిటీ అనేది రాదంటారు. ఈ నేచరు బేబీస్ మదర్లో 40 వారాల దాకా ఉండడానికి కారణం ఏంటంటే చాలా ఫైన్ ట్యూనింగ్ జరుగుతుంది. 24 వారాలకే బాడీ పార్ట్స్ అవి ఫామ్ అవుతాయి, కానీ చాలా ఫంక్షనల్గా అవి రెడీ అవ్వన్నమాట. అవి రెడీ అవ్వడానికి నేచర్ డస్ ఆల్ కైండ్స్ ఆఫ్ మిరకల్స్. సో అలా ప్రకృతి సిద్ధంగా లభించని ఆ మెచ్యూరిటీని మీరు ఆర్టిఫిషియల్గా హాస్పిటల్ ఎన్విరాన్మెంట్లో మీరు వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ పిల్లలందరినీ కూడా మేము న్యూరో డెవలప్మెంటల్ ఫాలో అప్ క్లినిక్ అంటారు. దానిలో వీళ్ళకి ఏమైనా స్పీచ్ డిలే ఉందా, మోటార్ డిలే ఉందా, మెంటల్ డెఫిషియన్సీ ఉందా, పీరియాడికల్గా చెక్ చేస్తాం. అలా ఎన్ని వారాల పాటు మీరు ఆ పిల్లల్ని మీ సంరక్షణలో ఉంచుకుంటారండి? మా నియోనేటల్ ఐసీయూలో ఈ చంటి పిల్లలు 35 వారాల దాకా ఉండే అవకాశం ఉంది. కొంతమంది బేబీస్ మరీ ఎర్లీగా పుడితే వాళ్ళు టర్మ్ కన్నా ఒక 2-3 వారాలు ఎక్కువ ఉండాల్సి వస్తుంది. సో అన్ని వారాల పాటు
మీ కేర్లో ఆ పిల్లలు ఉంటే వాళ్ళకి వచ్చిన ఆ లోపాలు, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా నయమైపోతాయా? ఈ కొన్ని ప్రాబ్లమ్స్, ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ నియోనాటల్ ఐసీయూ నుంచి డిశ్చార్జ్ అయినా కొన్ని ఉంటాయి. వాళ్ళ ఊపిరితిత్తులు అవి కొంతవరకు వీక్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు కొద్దిగా బరువు తక్కువ ఉండే అవకాశం ఉంది. మేము చేసేది ఏమిటంటే ఇందాక చెప్పినట్టుగా నేచర్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నిస్తాం, కానీ మేము నేచర్ అంత పర్ఫెక్ట్గా చేయలేం. కాబట్టి కొన్ని రెసిడ్యువల్ ప్రాబ్లమ్స్ అంటాయి, కొన్ని మిగిలిపోతాయి అన్నమాట. అవి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతాయి. మీరు చెప్పిన ఈ సమస్యలతో పాటు ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి, అంటే నెలలు పూర్తిగా నిండక ముందే పుట్టిన పిల్లలకి బ్రెయిన్కి సంబంధించిన సమస్యలు కూడా ఏమైనా వస్తాయా? బ్రెయిన్ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అండి. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్కి బ్రెయిన్లో రక్తనాళాలు బ్లీడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దానివల్ల వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ దెబ్బతినచ్చు. అంటే మెంటల్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే సెరిబ్రల్ పాలసీ అంటారు, అంటే ఈ లెగ్స్ ఆర్మ్స్ వీక్గా ఉండడం, అలాంటివి రావచ్చు. అదే కాకుండా మరీ ప్రిమెచ్యూర్గా పుట్టిన వాళ్ళకి కొంతవరకు నార్మల్ బ్రెయిన్ గ్రోత్ కూడా రాకపోవచ్చు. ఓకే, మరి ఆ బ్రెయిన్కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు పెరిగే కొద్దీ, అంటే వాళ్ళకు కొంచెం వయసు వచ్చిన తర్వాత పూర్తిగా పోతాయా? ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. నేచర్లో మన రెసిలియన్స్ అంటారు, అది చాలా ఎక్కువ. దాంతో చంటి పిల్లలు వేరియస్ రోగాలతో, బాధలు, అంగవైకల్యంతో పుట్టిన సర్జరీ అది చేసిన తర్వాత కొంతవరకు నార్మల్గా ఫంక్షన్ అయ్యే అవకాశం ఉంది. దానికి కారణం ఏంటంటే నేచర్ పర్పస్ ఏంటంటే సర్వైవల్. సో ఇట్ ట్రైస్ టు హెల్ప్ అస్. అంటే ఈ వయసు వచ్చినా కానీ ఆ సమస్యలు అలాగే ఉండే అవకాశం ఉంటుందంటారు. కొంతమంది బేబీస్లో ఈ బ్లీడింగ్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 అంటారు, అంటే సివియర్గా ఉంటే వాళ్ళకి ఈ డ్యామేజ్ వచ్చే అవకాశం ఎక్కువ. డాక్టర్ రాజా గారు, అసలు ఈ ప్రీమెచ్యూర్ బర్త్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది? అంటే పేరెంట్స్లో ఏమన్నా హెల్త్ పరమైన సమస్యలు ఉండడం వల్ల ఈ ప్రీమెచ్యూర్ బర్త్ జరుగుతుందంటారా? కొంతమంది ప్రిమెచ్యూర్ బేబీస్ తల్లికున్న డ్రగ్ అబ్యూస్ లాగా, అంటే ఏంటి, వ్యసనాల వల్ల వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ప్రిమెచ్యూర్ బేబీస్ అంటే మదర్ ఎంత కేర్ తీసుకున్నా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ప్రిమెచ్యూర్ బేబీస్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ ప్రిమెచ్యూర్ బేబీస్ అవడం వల్ల డెలివరీ అయ్యే అవకాశం ఉంది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. డాక్టర్ రాజా గారు, మీరు ఇంతకుముందు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పారు. డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కనుక పేరెంట్స్కి ఉంటే ఈ ప్రీమెచ్యూర్ బర్త్కి అవకాశం ఎక్కువ అని. దాని గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలరా? ఈ డ్రగ్ హ్యాబిట్స్, ఆల్కహాల్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పిల్లలకి చాలా ఎక్కువ. తల్లి ఈ గర్భవతి అయినప్పుడు రకరకాల డ్రగ్స్ తీసుకుంటే దానివల్ల ఈ పిల్లలకి అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంది. మాల్ఫార్మేషన్స్ అన్నమాట. కిడ్నీస్ కానీ, ఊపిరితిత్తులు కానీ, బ్రెయిన్ కానీ మాల్ఫార్మేషన్స్ ఉంది. ఈ డ్రగ్స్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ కూడా వచ్చే అవకాశం ఎక్కువ. ఈ డ్రగ్స్ వల్ల బేబీస్ ప్రిమెచ్యూర్గా పుట్టడమే కాకుండా తక్కువ బరువుతో పుట్టే అవకాశం కూడా చాలా ఎక్కువ. ఓన్లీ మదర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఏనా, లేకపోతే ఫాదర్కి ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా దీనికి కారణం అవుతాయంటారా? ఈ డ్రగ్ హ్యాబిట్ మొట్టమొదట్లో పిల్లల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో చూడడానికి ముందుగా మదర్స్ మీద ఫోకస్ చేసాం. ఇప్పుడు ఫాదర్ డ్రగ్ అబ్యూస్ కూడా పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలుసుకున్నాం. ఇంట్లో స్మోక్ చేయడం చాలా చెడ్డ అలవాటు. అది
నిరుత్సాహపరచాలి. అలా చేస్తున్న వాళ్ళని చేయొద్దని పొలైట్గా చెప్పడం మంచిది. మీకు 45 సంవత్సరాల అనుభవం ఉంది ఈ రంగంలో. సో మీరు మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు అంటే తొలినాళ్ళల్లో ఒక 40 ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం, అప్పటికి ఇప్పటికీ కంపేర్ చేసి చూస్తే ఈ ఇలాంటి ప్రీమెచ్యూర్ బర్త్స్ పెరుగుతున్నాయంటారా, తగ్గుతున్నాయంటారా? గత 45 ఏళ్లలో కొన్ని సమస్యలు తగ్గాయి. అంటే పూర్వం 23, 24, 25 వారాలకి పుట్టిన వాళ్ళు పోయేవాళ్ళు, ఎక్కువ బతికేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది వాళ్ళు బతుకుతున్నారు. దానివల్ల ఆ బతికిన వాళ్ళకి ఇంకా కాంప్లికేషన్స్ అవి ఎక్కువ చూస్తున్నాం. అదే కాకుండా ఈ మదర్స్ డ్రగ్ హ్యాబిట్స్ అవి ఎక్కువయ్యాయి. దానివల్ల కూడా కాంప్లికేషన్స్ అవి మేము చాలా చూస్తున్నాం. అంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా ఈ ప్రీమెచ్యూర్ బర్త్కి ఒక కారణం అని చెప్పచ్చా? మదర్ డ్రగ్సే కాకుండా ఆల్కహాల్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. పిల్లలకి మాల్ఫర్మేషన్స్ అవి ఉంటాయన్నమాట. సో అంటే పేరెంట్స్ ఆల్కహాల్ అలవాట్లు కూడా ఈ ప్రీమెచ్యూర్ బర్త్కి ఒక కారణం అని చెప్పచ్చు అంటారు. ఈ ఆల్కహాల్ వల్ల బ్రెయిన్ సైజ్ తక్కువగా ఉంటుంది. తర్వాత డెవలప్మెంటల్ డిలేస్ కూడా చాలా ఎక్కువ, మెంటల్ డెఫిషియన్సీ కూడా చాలా ఎక్కువ. ఇక్కడ జెనెటిక్స్ కూడా ఏమైనా రోల్ ప్లే చేస్తాయా? అంటే చూడండి, కొన్ని అనారోగ్య సమస్యలు ఇండియాలో ఇండియన్ జెనెటిక్స్కి ఎక్కువ, అలాగే కొన్ని ఇట్లా వెస్ట్రన్ కంట్రీస్లో వీళ్ళ జెనెటిక్స్కి ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటి ప్రభావం కూడా ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్ మీద ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఇండియాకి అమెరికాకి ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు, అది దానికి నాకు అంతగా తెలీదు. కానీ మా ఫ్రెండ్స్ ఇండియాలో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చెప్పింది ఏమిటంటే వాళ్ళు కూడా ఈ ఫీటల్ ఆల్కహాల్ రిలేటెడ్ డిఫెక్ట్స్ అని చూస్తున్నారు. నేను జెనెటిసిస్ట్ కాను. మీరు అంతకుముందు జెనెటిసిస్ట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశాను. ఇన్ జనరల్ ఏంటంటే కొన్ని వ్యాధులు కొంతమందికి వస్తాయి, దానికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటారు. వాళ్ళు వాళ్ళ జీన్స్ సరిగా ఫామ్ అవ్వకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్ పడి వాళ్ళకి ఈ ఎఫెక్ట్ ఆఫ్ ఈ డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ ఎక్కువ. డాక్టర్ రాజా గారు, మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? అంటే మీ వైఫ్, మీ పిల్లలు. మా మిస్సెస్ ఇక్కడ నర్సు. మాకు 2 పిల్లలండి, అమ్మాయి అబ్బాయి. మా అమ్మాయికి 2 ఆడపిల్లలు, 2 కూడా గిఫ్టెడ్ స్టూడెంట్స్. మా అబ్బాయి తన బ్యాంకాక్లో ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ COVID-19 వల్ల ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు ఈ COVID-19, ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పుడుతున్న పిల్లలు వాళ్ళ మీద ఏమైనా ఆ ఇంపాక్ట్ ఉంటుందంటారా? ఇప్పటిదాకా ప్రాబ్లం లేదని, ఇంతకుముందు ప్రాబ్లం రాదని అనుకోలేము. ఎందుకంటే ఇది కొత్త వ్యాధి. ఇది ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి ఇంకా మనకు తెలియదు. అంటే ఇప్పుడు ఈ COVID-19 పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీని ఆపుకోవడం అలాంటిది ఏదైనా ఒక మంచి ఆలోచన అని మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఈ COVID-19 వల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయో మనకి ఇంకా తెలియదు. ప్రీమెచ్యూర్ బేబీస్కి లాంగ్ రన్లో అంటే వాళ్ళు పెద్దోళ్ళు అయ్యే కొద్దీ కూడా హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని అంటుంటారు. అది ఎంతవరకు వాస్తవం? ఈ ప్రిమెచ్యూర్ బేబీస్కి హైపర్ టెన్షన్, డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ప్రిమెచ్యూర్ బేబీస్గా నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు ఈ బెల్లీ బటన్ బ్లడ్ వెసల్లో క్యాథెటర్స్ పెడతాం. ఆ క్యాథెటర్స్ వల్ల కిడ్నీ డ్యామేజ్, కాంప్లికేషన్స్ లైక్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. రాజా గారు, ఈ ప్రీమెచ్యూర్ బేబీస్కి బిహేవియరల్ ఆర్ ఎమోషనల్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందంటారా? ఈ ప్రిమెచ్యూర్ బేబీస్లో బిహేవియర్ ప్రాబ్లమ్స్, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కూడా కామన్. నేను నియోనటాలజిస్టే కాకుండా
ఈ డెవలప్మెంటల్ ఫాలోఅప్ క్లినిక్ అంటారు, దానిలో స్పెషలైజ్ చేశాను. నేను మెడికల్ డైరెక్టర్ని కూడా. ఇప్పుడు సిడ్స్ అంటే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్, సో దానికి ఏ వయసు వరకు ఇది సంభవించే అవకాశం ఉంది? సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ లేక సిడ్స్ అంటారు. దీనికి కారణం ఇంకా మనకు తెలీదు. ఈ సిడ్స్ ఛాన్సెస్ ప్రిమెచ్యూర్ బేబీస్లో ఎక్కువ. అంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎంతవరకు ఆ సిడ్స్ అనేది సంభవించడానికి ఆస్కారం ఉందంటారు? ఇప్పుడు 100 మంది బేబీస్ సిడ్స్ వల్ల పోయారనుకోండి, దానిలో 90% 1 మంత్ దగ్గర నుంచి 6 నెలల దాకా ఉంటుందన్నమాట. మిగతా 10% 1 మంత్ ముందు కానీ 6 months to 12 months టైంలో కానీ జరుగుతుంది. ఈ ఇంట్లో సిగరెట్ తాగడాలు, చుట్టాలు తాగడాలు అవన్నీ మా జనరేషన్ వాళ్ళకి అలవాటు ఎక్కువ. మీకు గుర్తుందో లేదో, పాత సినిమాల్లో హీరోలు ఎప్పుడు సిగరెట్ తాగుతూ పాట పాడేవాళ్ళు. రాజా గారు, మీరు తెలుగు సినిమాలు బాగా చూస్తుంటారా? అసలు యాక్చువల్గా మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? నాకు లీజర్ టైం తక్కువ. వీలున్నప్పుడు పాటలు పాడడం, కొత్త పాటలు నేర్చుకోవడం, రకరకాల భాషల్లో పాటలు పాడడం నేర్చుకుంటున్నాను. మీరు శంకరాభరణంలో పాట పాడిన ఆ వీడియోని చూశాను నేను. ఒక డాక్టరు తెలుగు పాటలు పాడడం చాలా అరుదైన కాంబినేషన్ అని చెప్పొచ్చు. సో మీకు ఎలా వచ్చింది అసలు ఆ తెలుగు పాటలు పాడాలనే ఇంట్రెస్ట్? నాకు ఈ పాటల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే, మా ఫ్యామిలీ కొద్దిగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉంది. తర్వాత మీకు తెలిసే ఉండొచ్చు, పివి శ్రీనివాస్ గారని పూర్వం పాటలు పాడేవాళ్ళు. ఓహో గులాబీ బాల ఆయన ఫేమస్ సాంగ్ అనమాట. చిన్నప్పటి నుంచి రఫీని, మొహమ్మద్ రఫీని, పివి శ్రీనివాస్ని ఇమిటేట్ చేస్తుండేవాడిని. ఈ ప్రీమెచ్యూర్ బేబీస్లో ఏడిహెచ్డి రిస్క్ ఎంతవరకు ఉంటుందంటారు? నాకు ఏడిహెచ్డి రిస్క్ పర్సంటేజ్, ఎగ్జాక్ట్ పర్సంటేజ్ తెలీదు. బహుశా ప్రిమెచ్యూర్ బేబీస్లో 5 to 10% ఉండొచ్చు. మదర్స్ ఏజ్ అంటే 16 ఇయర్స్లో డెలివరీస్ అవ్వడం, లేదా 18 ఇయర్స్లో, 20 ఇయర్స్ లోపు యంగ్ ఏజ్లో డెలివరీస్ అవ్వడం అనేది, అది కూడా ఈ ప్రీమెచ్యూర్ బర్త్కి ఏమైనా కారణం అవుతుందంటారా? ప్రెగ్నెన్సీకి తల్లి వయసు 18 దగ్గర నుంచి 35 ఏళ్ళ దాకా అది మంచి టైం. అంత ముందు కానీ అంత తర్వాత కానీ మదర్ ప్రెగ్నెంట్ అవుతే కాంప్లికేషన్ రిస్క్ ఎక్కువ. డాక్టర్ గారు, ఈ ప్రీమెచ్యూర్ బర్త్ అనేది మదర్ లైఫ్కి కూడా ఏమైనా రిస్క్ ఉంటుందా? తల్లి ప్రాబ్లమ్స్ వల్ల ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువ. మదర్కి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా ప్రిమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ. పిల్లల వల్ల తల్లికి వచ్చే కాంప్లికేషన్ రిస్క్ తక్కువ. మదర్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే దానివల్ల ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశం ఎక్కువ. సార్, ఇప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ పెరిగి పెద్దయిన తర్వాత, సో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళకి ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే అవకాశం ఏమైనా ఎక్కువగా ఏమైనా ఉంటుందా, అంటే వెన్ కంపేర్ టు నార్మల్ పీపుల్? మామూలుగా ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ని 5 ఏళ్ల దాకా ఫాలో అవుతాం. కొన్ని యూనివర్సిటీస్ వీళ్ళని టీనేజ్ దాకా కూడా ఫాలో అవుతుంటారు. డాక్టర్ సరోజ్ సేగల్ అని ఇండియన్ డాక్టరే, కెనడాలో చాలా రీసెర్చ్ చేసింది. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ వాళ్ళు టీనేజర్స్ అవుతాయి, వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటి అవన్నీ స్టడీ చేసింది ఆవిడ. ఈ ప్రిమెచ్యూర్ బేబీస్ తర్వాత పెద్ద అయినప్పుడు కొన్ని రోగ లక్షణాలు వేరుగా ఉంటాయి. అంటే ఒక 30 ఏళ్ళ అతను ప్రిమెచ్యూర్గా బేబీ పుట్టినప్పుడు ఏ రోగ లక్షణాలు ఉంటాయో అదే ఏజ్ ఉన్న అతనికి ఆ రోగ లక్షణాలు కొద్ది తేడాగా ఉంటాయి. అంటే వీళ్ళకి
ఊపిరితిత్తులు ప్రిమెచ్యూర్ బేబీ ఊపిరితిత్తులు వీక్గా ఉండొచ్చు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు, తర్వాత బాడీ ఇమ్యూనిటీ కూడా కొంత తేడా ఉంటుంది. అంటే కొంతమందికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్. చాలామంది ప్రిమెచ్యూర్ బేబీస్ పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళు కొంతవరకు క్యాచప్, దే విల్ ట్రై టు డూ బెటర్ అన్నమాట. అసలు ఈ ప్రీమెచ్యూర్ బర్త్స్కి ప్రివెన్షన్ ఏమీ లేదంటారా? కొన్ని ప్రిమెచ్యూర్ ప్రెగ్నెన్సీస్ ప్రివెంట్ చేయొచ్చు, కొన్ని ప్రిమెచ్యూర్ డెలివరీస్ పోస్ట్పోన్ చేయొచ్చు మెడిసిన్స్ వల్ల. దంపతులు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే ఒక 2-3 నెలల ముందు ఆబ్స్టెట్రిషియన్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసి కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రిమెచ్యూర్ డెలివరీ కొంతవరకు రిస్క్ తగ్గుతుంది. బట్ అంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మదరు జాగ్రత్తగా కేర్ తీసుకుంటే ప్రిమెచ్యూర్ బేబీస్ వచ్చే అవకాశం తక్కువ. నిజానికి ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అంటారు, అది 50% వరకే, మిగతా 50% కూడా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ. యంగ్ కపుల్ ఆర్ న్యూలీ మ్యారీడ్ కపుల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏమైనా ఉందా? న్యూలీ మ్యారీడ్ కపుల్కి నా సలహా ఏమిటంటే, plan your pregnancy about 2 to 3 months before your planned pregnancy. Consult an obstetrician. Obstetrician ఇచ్చిన సలహాలన్నీ ఫాలో అవ్వండి. తర్వాత ఈ మధ్యలో ప్రీనేటల్ చెకప్స్ అంటారు, అవి ఏవి మిస్ అవ్వకండి. మల్టీవైటమిన్స్ తీసుకోవడం మంచిది, ఎస్పెషల్లీ ఫోలిక్ యాసిడ్. తర్వాత ఏమాత్రం సందేహం వచ్చినా, కాంప్లికేషన్ వచ్చినా వెంటనే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ది ఐడియల్ ఇంటర్వల్ బిట్వీన్ 2 pregnancies 18 months to 24 months. సో ఒక డెలివరీ అయిన తర్వాత ఒక 1.5 to 2 years అయిన తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడం మంచిది, లేకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువ అన్నమాట. ఈ ప్లాన్ ప్రెగ్నెన్సీ వల్ల కొంతవరకు బ్రెయిన్ మ్యాల్ఫర్మేషన్స్ అవి తగ్గించవచ్చు. ఎందుకంటే మదరు ప్రెగ్నెంట్ అయ్యే ముందు 1 or 2 months ఫోలిక్ యాసిడ్ తీసుకుంటే, తర్వాత ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే ఈ బ్రెయిన్ మ్యాల్ఫర్మేషన్స్ ఆ రిస్క్ చాలా తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల చాలా ప్రొటెక్షన్ ఉంటుంది బేబీస్కి. అదే కాకుండా బ్యాక్ టు స్లీప్, బేబీస్ని ఫస్ట్ 6 months to 1 year బేబీ షుడ్ నాట్ బీ ఆన్ హర్ బెల్లీ. తర్వాత కొంత సెలెక్టివ్ టమ్మీ టైం అంటారు, అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చంటి పిల్లని బోర్లా పెట్టచ్చు. ముందు ఆట వస్తువులు పెడితే కొంత వాళ్ళు పాకటానికి ప్రయత్నిస్తారు. ఇలాంటివన్నీ కూడా అది డెవలప్మెంటల్లీ మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇమ్యూనైజేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మామూలుగా ఈ బేబీ షాట్స్ అంటారు కదా, అవి మటుకు ప్రిమెచ్యూర్ బేబీ అయినా కూడా మేము క్రానలాజికల్ ఏజ్ ప్రకారం ఇస్తాం. అంటే ఏంటి, ఒక బేబీ 3 నెలల ముందు పుట్టిందనుకోండి, ఆ బేబీకి ఫస్ట్ సెట్ ఆఫ్ ఇది బేబీ షాట్స్ 2 నెలల అప్పుడే ఇచ్చేస్తాం. అంతగాని బేబీ 2 నెలలు అంటే ఇంకా టర్మ్ కాదని ఇంకో 2 నెలలు ఆగం. ఏమాత్రం ఏ క్వశ్చన్ వచ్చినా పీడియాట్రిషియన్స్ని డెఫినెట్గా కన్సల్ట్ చేయండి. నియోనాటాలజిస్ట్గా మీరు ఎంతో అనుభవాన్ని గడించారు, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో మరి నెక్స్ట్ మీ లైఫ్ గోల్స్ ఏంటి? నా చిన్నప్పుడు ఈ వాటర్ కలర్ పెయింటింగ్స్ వేసేవాళ్ళం. అది వేసి చాలా కాలం అయింది. రిటైర్ అయిన తర్వాత మళ్ళీ ఈ పెయింటింగ్స్ అవి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రాజా నంద్యాల గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా వాస్తవం వ్యూవర్స్కి ఎన్నో అమూల్యమైన విషయాలని తెలియజేశారు.
నమస్కారం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, థ్యాంక్స్.